సాగర్. రాధిక, హైదరాబాద్ దిల్సుఖ్నగర్ లో జంట పేలుళ్ల మారణ హోమం జరిగిన 12 ఏళ్ల అనంతరం నిందితులకు ఉరిశిక్ష విధిస్తూ ఇప్పటికే ఎన్ఐఏ కోర్టు విధించినటువంటి తీర్పును సవాల్ చేస్తూ నిందితులు హైకోర్టును వెళ్లిన నేపథ్యంలో హైకోర్టు కూడా ఇటు నిందితులకు చుక్కెదురైంది. 5 నిందితులకు ఉరిశిక్ష విధిస్తూ తీర్పుని సమర్థించింది. సో ఈ నేపథ్యంలో దిల్సుఖ్నగర్ పరిసర ప్రాంతాల్లో అప్పుడున్నటువంటి కొంతమంది బాధితులు హర్షం వ్యక్తం చేస్తూ స్వీట్లు పంచుకుంటూ సంబరాలు చేస్తున్న పరిస్థితి. ఆ రోజు జరిగిన మారణ హోమంలో దాదాపు 18 మంది చెల్లా చెదరై మృతదేహాలు పడిపోయి ఇక్కడే మొదటి పేలుడు 72 దిల్సుఖ్నగర్ ప్రస్తుతం మన స్పాట్ వద్దనం. ఇదే వద్ద టిఫిన్ బ్యాగ్స్ లో యాసిన్ భక్తల్తో పాటుగా 5 కీలక నిందితులు పేలులకు ప్లాన్ చేసి ఇక్కడే మొదటి పేలులు సంభవించింది. చెల్లా చెదురుగా మృతదేహాలు, అత్యంత దారుణమైన దయనీయమైన పరిస్థితులు. దాదాపు 150 మందికి పైగా గాయాలపడ్డ పరిస్థితి ఈ పేలుల సందర్భంగా సంభవించింది. మనం చూస్తున్నాం దిల్సుఖ్నగర్ 72 బస్ స్టాప్ పరిసర ప్రాంతాల్లో ఇప్పటికే కొంతమంది బాధితులు ఎప్పుడైతే అక్కడ గతంలో ఉన్నటువంటి బాధితులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇక్కడి నుంచి కొంచెం ముందుకి దాదాపు 100 మీటర్ల ముందు ఉన్నటువంటి A1 టిఫిన్ సెంటర్ వద్ద రెండో పేలుళ్ళు, క్షణాల కాలంలోనే క్షణాల వ్యవధిలోనే రెండో పేలుళ్ళు. భారీ మారణ హోమానికి ఇటు ఇండియన్ ముజాహిద్దీన్ సంస్థ, ఉగ్రవాద సంస్థ దీనికి పాల్పడ్డట్లు, ఈ పేలుళ్లకు పాల్పడ్డట్లుగా కూడా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కూడా దర్యాప్తులో నిర్ధారించింది. అనంతరం 2013లో ఈ మారణ హోమం సంభవిస్తే 3 రోజుల సుదీర్ఘ ఎన్ఐఏ అధికారుల దర్యాప్తులో ఇటు బీహార్ నేపాల్ బార్డర్లో కీలక ప్రధాన సూత్రధారులైనటువంటి అసమదుల్లా అఖ్తర్, యాసిన్ భక్తల్ ఇద్దరిని కూడా అక్కడ అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని విచారించిన ఎన్ఐఏ తహసీన్ అఖ్తర్, జియాంగుర్ రెహమాన్, ఎజాక్ షాయిక్ అనే మరో 3 కూడా అదుపులోకి తీసుకొని పూర్తిగా దర్యాప్తు చేసింది. దాదాపు 3 ఏళ్లు ఎన్ఐఏ ఫాస్ట్ ట్రాక్ కోర్టు దర్యాప్తు అనంతరం 4000 పేజీల సుదీర్ఘ ఇటు సాక్షులను దాదాపు 159 మంది సాక్షులను విచారించినటువంటి ఎన్ఐఏ దర్యాప్తు బృందం కీలకంగా 4000 పేజీల భారీ ఛార్జ్షీట్ పూర్తిస్థాయి ఆధారాలతో నిందితులు యాసిన్ భక్తల్ దీనికి పూర్తిగా కార్యాచరణ, పేలులకు సంబంధించిన ప్లాన్ చేసినట్లుగా కూడా కీలక ప్రధాన సూత్రధారిగా కూడా ఎన్ఐఏ గుర్తించింది. ఇక్కడ దిల్సుఖ్నగర్ లో మొదట సాయిబాబా టెంపుల్లో ప్లాన్ చేసిన ఈ ముఠా ఏదైతే ఈ ఉగ్రవాద సంస్థకు సంబంధించిన ఈ 5 బృందం అక్కడే పక్కనే పోలీస్ స్టేషన్ ఉండడంతో కొంత అక్కడి నుంచి ప్లాన్ చేంజ్ చేసుకొని 72 బస్ స్టాప్ తో పాటుగా A1 మిర్చి సెంటర్ వద్ద కూడా 2 భారీ పేలులకు కుట్రపూరితంగా ఈ విధంగా పేలులకు పాల్పడ్డారు, ఈ దాడులకు పాల్పడ్డట్టుగా కూడా తెలుస్తుంది. మొదట ఇటు ఎల్బీ నగర్ లో కుక్కర్ కొనుగోలు చేసి అబ్దుల్లాపూర్ మెట్లో దీనికంతా ప్లానింగ్ చేసుకొని ఇటు గతంలో జరిగినటువంటి 2007లో జరిగినటువంటి పేలుల సందర్భంగా కూడా గోకుల్చాట్ పేలులో కూడా ఇదే ముఠా కూడా ఇదే ఉగ్రవాద సంస్థకు సంబంధించిన ప్రతినిధులు వీరే ఈ 5 టీం కూడా కార్యాచరణ దానికి సంబంధించిన పేలులకు కుట్ర చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. దిల్సుఖ్నగర్ లో జరిగిన ఈ జంట పేలులలో దాదాపు 18 మంది చెల్లా చెదురుగా మృత్యువాత పడ్డ పరిస్థితి మనకు గతంలో అక్కడ పేలుల సందర్భంగా కనిపించింది. దాదాపు 150 మందికి పైగా తీవ్ర గాయాలతో అత్యంత దారుణమైన దయనీయమైన పరిస్థితులు పేలుల సందర్భంగా సంభవించిన పరిస్థితి కూడా మనకు తెలిసిందే. సో ఈ కేసులో ఇప్పటికీ ఎన్ఐఏ కీలకమైనటువంటి ఫాస్ట్ ట్రాక్ కోర్టులో 5 నిందితులకు ఈ కేసులో ఉన్నటువంటి యాసిన్ భక్తల్ ప్రధాన సూత్రధారి యాసిన్ భక్తల్తో పాటుగా మొత్తం 5 మందికి కూడా ఉరిశిక్ష విధించు ఎన్ఐఏ కోర్టు తీర్పు ఇచ్చిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. దీన్ని సవాల్ చేస్తూ నిందితులు దాదాపు 9 సంవత్సరాలు ఇటు హైకోర్టులో కూడా సుదీర్ఘ విచారణ జరుగుతున్న ఈ రోజు తీర్పు హైకోర్టు ఎన్ఐఏ ఇచ్చిన తీర్పును సమర్థించడం, ఇటు అప్పీల్ చేసిన నిందితుల అప్పీల్ను కూడా తోసిపుచ్చడం, దాన్ని పూర్తిగా కొట్టివేయడంతో ఇటు దిల్సుఖ్నగర్ ప్రాంతాలనే కాదు హైదరాబాద్ మొత్తం ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ స్వీట్లు పంచుకొని సంబరాలు కూడా చేస్తున్న పరిస్థితి ఇక్కడే మనం చూస్తున్నాం. 72 బస్ స్టాప్ ఇప్పటికే కొంత పోలీస్ బందోబస్తు కూడా ఇప్పటికే చేరుకుంది. ఎందుకంటే గతంలో జరిగిన తీర్పు వెలువడిన నేపథ్యంలో ఇక్కడ కొంతమంది ఇప్పటికే చేరుకుంటున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. బాధితులు ఏదైతే ఉన్నారో వాళ్ళంతా కూడా A1 మిర్చి సెంటర్ దగ్గరికి చేరుకుని అక్కడ సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడి నుంచి మనం కొంచెం ముందుకు వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ నుంచి దాదాపు 100 మీటర్ల దూరంలోనే A1 టిఫిన్ సెంటర్ ఉంటుంది. అక్కడ మరో పేలుడు సంభవించిన పరిస్థితిని కూడా గతంలో మనం చూసాం. 2013లో ఈ మారణ హోమంలో దాదాపు 18 మంది అక్కడికక్కడే మృతి చెందిన పరిస్థితి, మృతదేహాలు చెల్లా చెదురుగా పడ్డ పరిస్థితి, అత్యంత దారుణమైన పరిస్థితిని అప్పుడు పేలుల సందర్భంగా చూసాం. సుదీర్ఘ విచారణ అనంతరం
ఇటు ఎన్ఐఏ కోర్టు తీర్పు వెల్లడించడంతో అప్పటికే సంబరాలు చేసుకున్న నేపథ్యంలో నిందితులు ఉరిశిక్షను సవాలు చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో కూడా పూర్తి స్థాయి విచారణ జరిగిన అనంతరం కూడా ఇటు ఎన్ఐఏ తీర్పునే సమర్థిస్తూ మరోసారి తీర్పు ఇవ్వడంతో ఇటు హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తున్నాం ఇక్కడి నుంచి ఏదైతే 72 బస్ స్టాప్ దిల్సుఖ్నగర్ నుంచి ఇక్కడి వరకు దాదాపు 100 మీటర్ల దూరంలో దిల్సుఖ్నగర్ అప్పట్లో మెట్రో లేదు, ఇప్పుడు మెట్రో వచ్చింది. ఇదే కారణంలో రెండో పేలుళ్లు సంభవించింది. పేలుళ్ల సందర్భంగా కూడా 5 నిందితుల పైన పూర్తిగా ఎన్ఐఏ దర్యాప్తు చేసి 4000 పేజీల భారీ ఛార్జీ షీట్ను పూర్తి స్థాయి సాక్ష్యాధారాలతో అప్పుడు పేలుళ్ల సందర్భంగా సంభవించిన సందర్భంలో కొన్ని పూర్తి స్థాయి ఆధారాలను ఎన్ఐఏ సేకరించింది. ఈ కేసులో ఇంకా ప్రధానంగా రియాజ్ బక్తల్ ఇంకా పరారీలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు యాసిన్ బక్తల్ ప్రధాన సూత్రధారి, మరో ప్రధాన కీలక సూత్రధారి ఇండియన్ ముజాహిద్దీన్ సంస్థకు చెందిన వ్యక్తిగా కూడా మనకు తెలుస్తుంది. ఇప్పటికే ఈ కేసులో ఇంకా పరారీలో ఉన్నట్లు కూడా తెలుస్తుంది. మనం చూడొచ్చు ఇప్పటికే దిల్సుఖ్నగర్ ప్రాంతంలో పోలీసులు చేరుకుంటున్న పరిస్థితి. ఇప్పటికే ఇక్కడ గతంలో ఏదైతే బాధితులు ఉంటారో బాధితులు ఇక్కడికి చేరుకుంటున్నారు. చేరుకొని సంబరాలు హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కొంతమంది పోలీసులు ఇక్కడికి చేరుకుంటున్నారు. గతంలో ఉన్నటువంటి బాధితులు ఇందులో ఉన్న వాళ్ళు కూడా చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మొత్తంగా ఈ దిల్సుఖ్నగర్ జంట పేలుళ్ల మారణ హోమానికి సంబంధించి 5 నిందితులకు ఉగ్రవాదులకు ఉరిశిక్ష పడడంతో ఇక్కడ స్థానికులు బాధితులైతే హర్షం వ్యక్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. రాధిక.